సినిమా రిలీజ్ డేట్ ని శాసిస్తున్న ఓటీటీ ప్లాట్ఫామ్ల గురించి ఇప్పటికే నిర్మాతలు చర్చలు జరుపుతున్నారు. సినిమా సెట్స్ మీద ఉన్నప్పుడే ఒక సినిమాకు ఓటీటీ రైట్స్ అమ్మడం, వాళ్ళకు రిలీజ్ డేట్ ఒకటి చెప్తే ఆ టైంకు వారు ఆ రిలీజ్ డేట్ని లాక్ చేయడం. అయితే కారణాల వల్ల కొన్ని సినిమాలు థియేట్రికల్ రిలీజ్ డేట్ లేట్ అయినా కూడా ఓటీటీ రిలీజ్ విషయంలో మాత్రం వెనక్కి తగ్గకపోవడం తెలిసిందే. హిట్ సినిమాలకు ఇదేమంత ఎఫెక్ట్ చూపించదేమో కానీ కాస్త నిరాశపరిచిన సినిమాలకు మాత్రం గట్టి దెబ్బే వేస్తుంది. ఇదిలా ఉంటే స్టార్ హీరో సినిమా రిలీజ్ అయిన వారంలోనే ఓటీటీ రిలీజ్ అవుతుంది. మలయాళ స్టార్ టొవినో థామస్ నటించిన ఐడెంటిటీ సినిమా 2025 జనవరి 2న మలయాళంలో గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాను అఖిల్ పాల్, ఆనాస్ ఖాన్ డైరెక్ట్ చేశారు. ఈ సినిమాలో టొవినో థామస్ తో పాటు త్రిషా స్క్రీన్ అయితే షేర్ చేసుకున్నారు. మలయాళ సినిమాలో క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు సెపరేట్ ట్రీట్మెంట్ తో వస్తాయి. టొవినో థామస్ నటించిన ఐడెంటిటీ కూడా ప్రేక్షకులను మెప్పించింది. అయితే ఈ సినిమాను జనవరి 24న తెలుగు ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. తెలుగులో టొవినో థామస్ నటించిన సినిమాలకు మంచి క్రేజ్ ఏర్పడింది. అందుకే అతను నటించిన ఐడెంటిటీ తెలుగులో రిలీజ్ చేశారు. అయితే తెలుగు వెర్షన్ రిలీజ్ అయిన వారంలోనే ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అవుతుంది. జీ5 ఐడెంటిటీ సినిమాను జనవరి 31న రిలీజ్ లాక్ చేసింది. అంటే సినిమా రిలీజ్ అయిన వారం రోజుల్లోనే ఓటీటీకి వస్తుందన్నమాట. స్టార్ సినిమాలకు ఓటీటీ ఎంత ఇంపాక్ట్ కలిగిస్తుంది అన్నది మరోసారి అయితే ప్రూవ్ అయింది. సినిమా ఎప్పుడు రిలీజ్ అవ్వాలన్నది కూడా ఓటీటీ సంస్థలు డిసైడ్ చేసేస్తున్నారు. అంటే తప్పకుండా వాటిపై నిర్మాతలు సరైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఐడెంటిటీ సినిమా తెలుగు థియేట్రికల్ రిలీజ్ అయిన వారంలోనే ఓటీటీలో అందుబాటులోకి రావడం సినిమా తెలుగు కలెక్షన్స్ మీద ఎఫెక్ట్ పడేలా చేస్తుందని చెప్పొచ్చు.